వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, సోషల్లో 10th క్లాసు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అంటే 1900 నుంచి 1950 మధ్య గల టాపిక్. ఈ లెసన్లోంచి ప్రాక్టీస్ బిట్స్ చూసేద్దాం. మరి 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత? 160 కోట్లు. 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత? 160 కోట్లు. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి? ఫెర్డినాండ్ హత్య. ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి? ఫెర్డినాండ్ హత్య. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి? హిట్లర్ పోలండుపై దాడి చేయడం. హిట్లర్ పోలండుపై దాడి చేసిన తేదీ ఏది? 1939 సెప్టెంబర్ 1న హిట్లర్ పోలండుపై దాడి చేశాడు. రెండవ ప్రపంచానికి కారణం కూడా హిట్లర్ పోలండుపై దాడి చేయడమే. వలస ప్రాంతాల కోసం ఐరోపా దేశాల మధ్య జరిగిన పోటీని ఏమంటారు? సామ్రాజ్యవాదం అంటారు. సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని భావించడాన్ని ఏమంటారు? సైనికవాదం అంటారు. మొదటి ప్రపంచ యుద్ధము ఏ సంధితో ముగిసింది? వర్సైల్ సంధితో ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధము వర్సైల్ సంధితో ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం స్థాపించబడిన సంస్థ ఏది? నానాజాతి సమితి. ILO అనగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అదే తెలుగులో అయితే ప్రపంచ కార్మిక సంస్థ. WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. USSRను విస్తరించుము. యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ ఆర్ తెలుగులో సోవియట్ సోషలిస్ట్ దేశాల సమాఖ్య. WHO చెప్పేశాము. USSR అయిపోయింది. యూనిసెఫ్ అనగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, అంతర్జాతీయ బాలల నిధి. యూనిసెఫ్. యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. తెలుగులో విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలన యుగంగా పేర్కొన్న వారు ఎవరు? ఎరికబ్స్ బామ్. తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు? 1929. అంతర్జాతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమ సంస్థ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు? 1914. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు? 1914. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి పాలైన దేశం ఏంటిది? జర్మనీ దేశం. మొదటి ప్రపంచ యుద్ధ కాలం ఏంటిది? 1914 నుంచి 1918. హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు వేసిన దేశం ఏది? అమెరికా. అక్ష కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశం ఏంది? అక్ష కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశం ఏది? జర్మనీ. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తేదీ 1914 ఆగస్టు 1. రష్యా విప్లవం జరిగిన సంవత్సరం 1917. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు ఎప్పుడు? 1918. వర్సైల్ సంధి కుదిరిన సంవత్సరం 1919. నానాజాతి సమితి స్థాపించిన సంవత్సరం 1914. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైన సంవత్సరం 1939. ఐక్యరాజ్య సమితి స్థాపన ఎప్పుడు జరిగింది? 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపన జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం ఎప్పుడు? 1945 ఆగస్టు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య వ్యవధి ఎంత? రెండు ప్రపంచ యుద్ధాల మధ్య వ్యవధి 21 సంవత్సరాలు. దురహంకార జాతీయవాదాన్ని ప్రదర్శించిన దేశం ఏది? జర్మనీ. దురహంకార జాతీయవాదాన్ని ప్రదర్శించిన దేశం జర్మనీ. జర్మనీ ప్రజల్లో దురహంకార జాతీయవాదాన్ని ప్రేరేపించిన వారు ఎవరు? హిట్లర్. రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు ఎవరు? హిట్లర్. త్రైపాక్ష కూటమికి చెందని దేశం ఏది? అమెరికా.
త్రైపాక్ష కూటమికి చెందని దేశం ఏది? అమెరికా. మిత్రరాజ్యాల కూటమికి చెందని దేశం ఏంటిది? రష్యా. సామ్రాజ్యవాదానికి కారణం ఏంటిది? పారిశ్రామిక విప్లవమే సామ్రాజ్యవాదానికి కారణం. వర్సైల్ సంధి షరతులను అంగీకరించిన దేశం ఏది? జర్మనీ. ప్రపంచ శాంతి స్థాపనకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించిన సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. నానాజాతి సమితిని ప్రతిపాదించినది లేదా నానాజాతి సమితిని రూపశిల్పి ఎవరు? వుడ్రో విల్సన్. ప్రపంచ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ ఏది? ఐఎల్ఓ. ఏది? ఐఎల్ఓ. ప్రపంచ ప్రజల ఆరోగ్యం కాపాడే సంస్థ ఏది? డబ్ల్యూహెచ్ఓ. రష్యా విప్లవం వచ్చిన సంవత్సరం ఏది? 1917లో రష్యా విప్లవం వచ్చింది. యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు? 1924లో యుఎస్ఎస్ఆర్ ఏర్పాటయింది. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశం ఏంటిది? జర్మనీ. ఐక్యరాజ్య సమితి లక్ష్యం కానిది ఏది ఇందులో? చూడండి ఒకసారి. ప్రపంచ శాంతిని కాపాడట, మానవ హక్కుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ చట్టాలను గౌరవించుట. ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యం కానిది పర్యావరణ పరిరక్షణ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యం కాదు. మిగతా మూడు ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యము. బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం ఎప్పుడు? 1918లో బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు లభించింది. హీరోషిమా, నాగసాకి అనేవి ఏ దేశంలో ప్రధాన నగరాలు? జపాన్లో. హీరోషిమా, నాగసాకి అనేటివి జపాన్లోని ప్రధాన నగరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.